అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం మున్నేరు వరద బాధితుల సహాయార్థం సేకరించిన బియ్యం, దుస్తులు, బిస్కెట్లు తదితర నిత్యావసర సరుకులను వరద బాధితులకు పంపిణీ చేయడానికి ఖమ్మం బోడేపూడి విజ్ఞాన కేంద్రం బీవీకే ట్రస్ట్కి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకదాటిగా కురిసిన భారీ వర్షాల వలన వచ్చిన మున్నేరు వరదలకు సర్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు సహాయం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల భారతీ, నాయకులు పారుపల్లి ఝాన్సీ, వసుంధర, మాదినేని లక్ష్మి, పత్తిపాక సులోచన, ఐద్వా వైరా పట్టణ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల రజిత తదితరులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం బట్టలను సేకరించి ఐద్వా వైరా టౌన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత ఆధ్వర్యంలో అక్కడ సేకరించడం జరిగింది. ఈరోజు చూసాం, తెలంగాణ రాష్ట్రంలో వరద బీభత్సం విపరీతంగా ఇళ్ళు మునిగిపోయి అట్లాగే ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నామమాత్రంగానే స్పందిస్తూ ఉంది. ఇట్లా కాకుండా ఎవరైతే ఇళ్ళు మునిగిపోయినాయో వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అట్లాగే నష్టపోయిన వాళ్ళకి వెంటనే నష్టపరిహారం 5 లక్షల వరకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐద్వాగా. కాబట్టి ప్రజలు కూడా, ప్రజాతంత్రవాదులు కూడా భారీ విరాళాలు ఇచ్చి ప్రజల్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సి ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ప్రకృతి వైపరీత్యాలని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే. Packing section.